హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టమోటా పప్పు బెండకాయ ఫ్రై చేద్దాం. రెండు ఈజీ రెసిపీస్, ట్రై చేసి చూడండి ఒకసారి నా స్టైల్లో. ఫస్ట్ కందిబ్యాలు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మంచినీళ్ళు వేసి 4 పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, కారము, పసుపు, కొంచెం జీలకర్ర, చింతపండు, 2 తెల్లవాయలు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికింది. ఇప్పుడు పప్పులో వాటర్ సపరేట్ చేసుకోవాలి. పప్పులో కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా చేసుకోవాలి పప్పు. ఇప్పుడు తిరువాత పెట్టుకుందాము. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తెల్లవాయలపాయలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మెత్తగా చేసుకున్న పప్పు తిరువాతలో వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత బెండకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. క్రిస్పీగా చేసుకొని ఇప్పుడు తాలింపు మసాలా వేసుకున్నాం. తాలింపు మసాలా వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాం. బెండకాయ ఫ్రై, ఆవకాయ, రైస్, నెయ్యి, టమోటా పప్పు, నెయ్యి, రైస్ అంటే మా పాపకు చాలా ఇష్టము. అందుకని ముందుగా మా పాపకు తినిపిస్తున్నాను. తిని టేస్ట్ చెప్తుంది పాప. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ నచ్చితే కామెంట్లో చెప్పండి. బాయ్.